ఆత్మీయంగా బ్రతకాలా, ఆత్మీయంగా పుట్టాలా, అదే బాప్తిస్మం అని చెప్పి అక్కడ నికోదేముకి వివరిస్తాడు దేవుడు. అలా అక్కడ పేతురు ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే మనకు కూడా బాప్తిస్మం అంటే చాలా మందికి అర్థం కావట్లేదు. ఏదో అంట అది ఇచ్చేస్తారంట, నీళ్ళు పైన ఆ ట్యాంకులో ముంచి ఎత్తేస్తారంట, ముంచేదో పాస్ట్ కాదు. ఆ ముంచడం దేనికి సాదృశ్యం అంటే, ఇదిగో నా పాప జీవితంలో ముంచేసాను, అయిపోయింది. నా పాప జీవితంకి ఏమైపోయింది, ముంచేశాను, ఇంకా అయిపోయింది. ఇంకా నేను దాన్ని చాలామంది ఇంకా నాకు వద్దు అనుకున్నప్పుడు, అయిపోయింది అన్నప్పుడు తల మీద నీళ్లు పోసుకుంటారు, చూసారా? ఇంకా నేను మునిగేసాను అంటారు, అంటే ఇంకా అయిపోయింది అని. అట్లాగే మనం ముంచడం ద్వారా ఇదిగో నా పాత వద్ద జీవితం మునిగిపోయింది, సమాధి చేసేసాను. ఏం చేశాను? సమాధి చేసేసాను. ఇంకా పాత వద్ద జీవితాన్ని ఇంకా నేను దాంట్లో మళ్ళీ దాన్ని చేయను, దాన్ని సమాధి చేస్తా, ఇంకా మీద నా కొత్త జీవితం స్టార్ట్ చేస్తా అనేదే బాప్తిస్మం. అది తెలియదు కూడా చాలామంది ఏదో అనుకుంటారు. బాప్తిస్మం అంటే పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి దేవుని కోసం నూతనంగా జీవిస్తామే, దాన్ని అందుకు సాదృశ్యంగానే పాస్టర్ గారు మనకు బాప్తిస్మం ఏం చేస్తారు, ఇస్తారు. ఓకేనా? బాప్తిస్మం అంటే అర్థమైందా? మనందరి ఒకేనే బాప్తిస్మం. కొంతమంది ఇలాంటి ఆర్గ్యుమెంట్లు వస్తాయి, వాళ్ళు ముంచారు, వాళ్ళు చిలకరించారు, ఒక్కొక్క చోట ఒక రకంగా చేశారు, ఒక్కొక్కరు బయట మార్చారు. మన బాప్తిస్మం అంతా ఒకటే. ఏంటా బాప్తిస్మం అంటే పాపంలో చచ్చిపోయి దేవుడిలో బ్రతికాము. చెప్పండి, మన బాప్తిస్మం ఏంటి? పాపంలో చచ్చిపోయాము, దేవుడిలో బ్రతికాము, దేవుడిలో పుట్టాము. ఇదే బాప్తిస్మం. అంతేకాని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చిలకరించారు, వాళ్ళు ముంచారు, అది కాదు. బాప్తిస్మం దేనికి సాదృశ్యం అంటే పాపంలో చనిపోయాము, దేవుడిలో పుట్టాము అనే దానికి సాదృశ్యం. నెక్స్ట్, దేవుడు ఒక్కడే. ఎంతమంది నమ్ముతారు? అందరూ దేవుళ్ళు, మా దేవుడు మేము పూజిస్తాం అట్లా అంటారా? నాకు దేవుడు ఒక్కడేనా? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. అప్పుడు వేరే వాళ్ళు మీరు వ్యతిరేకిస్తారా? వేరే వాళ్ళు కాదు. కాకపోతే వాళ్ళు తెలియదు, వాళ్ళు తెలియకుండా ఆరాధిస్తున్నారు. అందుకే మన పౌరులు కూడా వాళ్ళు తెలియకుండా, వాళ్ళ భక్తి ఎక్కువ ఉంది, మనకు లేదు, అది ఒప్పుకోవాలి మనం. వాళ్ళకి భక్తి ఎక్కువ ఉంది, వాళ్ళు సృష్టిని పూజిస్తూ ఉంటారు. వాళ్ళు దేనికి పూజిస్తున్నారు? సృష్టిని పూజిస్తున్నారు. సూర్యుడు మనకు వెలుగునిస్తున్నాడు, సూర్యదేవుడు. వేప చెట్టు మనకు రోగాలను పాలిస్తుంది, వేప చెట్టు దేవత. రాయి ఒక పునాదికి స్ట్రాంగ్ ఉపయోగపడుతుంది, స్ట్రాంగ్ కాబట్టి ఇది దేవత, రాయిని పూజించి. ఇలా తెలియకుండా పూజిస్తున్నారు వాళ్ళు, కానీ భక్తి స్ట్రాంగే వాళ్ళు. పాము అది చాలా దాంట్లో చాలా ఇది ఉంది, విష్ణుని ఇంట్రెస్ట్ ఇది, కాబట్టి పాముని పూజించారు. ఆనాడు మోసే కాలంలో పాము కాటేస్తే చనిపోయారు, మళ్ళీ ప్రార్థిస్తే బాగయ్యారు, కాబట్టి పాముని దేవతగా ప్రారంభించడం స్టార్ట్ చేశారు. ఇలా మూఢనమ్మకాలతో అక్కడ పెరిగిందే తప్ప వాళ్ళకి నిజమైన సత్యము మనకు తెలుస్తూ ఉంది. దేవుడు మనకు యొక్క వాక్యం ద్వారా, బైబిల్ ద్వారా మనకు ఉన్న సత్యాన్ని ఏం చేస్తున్నాడు, తెలియపరుస్తుంది. ఏది సత్యమో, ఏది నిజమో, ఏది వాస్తవమో మనం తెలియపరుస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మాటకి లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని ఐక్యతలో ఎదగాలి. దేవుడు ఒక్కడే, కాకపోతే త్రియేక దేవుడు. ఇక్కడ కూడా చాలా మంది కన్ఫ్యూజన్. దేవుడు ఒక్కడే కానీ త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు ఏకమైన, ముగ్గురు ఏకమైన. ఓకేనా? ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పారు కదా, శరీరము, ప్రాణము, ఆత్మ, విన్నారు కదా, అన్నీ ఒకటే కదా. ఇప్పుడు దానికి వ్యక్తి చనిపోయాడు, ఎక్కడికి పోయాడు, ఉన్నాడు కదా, చనిపోయాడు, ఎక్కడికి పోయాడు, ఉన్నాడు కదా, అక్కడ మంచం మీద పడుకొని. శరీరం ఉంది, అక్కడ ప్రాణం పోయింది. అర్థమైందా? అంటే మూడు కలిసి ఉంటుంది. వినోద్ కుమార్ అంటే మూడు కలిసి ఉంటుంది, ప్రాణము, ఆత్మ, శరీరం, మూడు కలిసి ఉంటుంది. అట్లాగే మనలో మనం ఎలాగైతే ఉన్నామో దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, ఆయన నరావతారం నుంచి రావడం ఉద్దేశం ఏంటంటే నిన్ను నన్ను రక్షింపడం, నిన్ను నన్ను బాగు చేయాలి. ఎందుకంటే దేవుడిగా మాట్లాడితే మనం మారలేము. ఆయన మనుష్య అవతారం ఎత్తి మనతో మాట్లాడి మనం బాగు చేసి రక్షించాలి. కాబట్టి దేవుడు ఒక్కడే. ఏది ఒకటి చెప్పండి? విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, దేవుడు ఒక్కడే. ఆయన పైగా అందరిలో ఉన్నాడు. కొంతమంది దేవుడు దీంట్లో ఉన్నాడు, దాంట్లో ఉన్నాడు చెప్తారు కదా. దేవుడు దీంట్లో దాంట్లో ఉన్నాడు. చదవండి అట్లా గట్టిగా ఒకసారి. దేంట్లో ఉన్నాడు దేవుడు?
ఆయన అందరికీ పైగా ఉన్నవాడు. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు. ఒకసారి పలకని గట్టిగా నిద్ర వచ్చేస్తుంది కొంతమంది. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ వ్యాపించి. చెప్పండి. ఆ, అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. ఎవరు అందరిలో ఉన్నాడు? చాలా మంది ఈ ఫోటోలో దేవుడు ఉన్నాడు, ఈ ఇంటిలో దేవుడు ఉన్నాడు, ఈ అట్లా కాదు. మనలో మన హృదయంలో దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? అందరిలో, మనందరిలో దేవుడు ఉన్నాడు. అంతేకాని ఈ ఫోటోలో ఆ దాంట్లో ఉంది, ఈ స్థలంలోనే దేవుడు ఉన్నాడు కాదు, మన అందరిలో ఉన్నాడు. ఓకేనా? కాబట్టి ఆయన అందరిలో ఉన్నవాడు. కాబట్టి మనలో ఉన్న దేవుడిని ఎగతాలు చేసినట్టు కదా తప్పు పని చేస్తే నా మాట అర్థమవుతుందా? నా హృదయంలో నీ హృదయంలో దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నారా? నమ్ముతున్నది వాస్తవమైతే తప్పుడు పని చేస్తే మనలో ఉన్న దేవుడు సంతోషిస్తారా, దుఃఖపడతారా? ఖచ్చితంగా మనం దుఃఖపడతాం. ఆ రోజు సినిమాల్లో యేసు ప్రభుని సిలువ వేస్తుంటే వాడు ఎట్లా వేశారని చెప్పి వాళ్ళు తిట్టుకున్నాం కదా ఆ కరుణామణి సినిమాలో చూసి. కానీ ఈరోజు నువ్వు నేను తప్పుడు పని చేసి రోజు సిలువలో వేస్తున్నామే ఆయన్ని. ఎప్పుడంతా మనం తప్పుడు పని చేస్తామో